మానవుడు ప్రగతి పథంలో పయనించటానికి ఏ నిర్మాణం సాగించాలనుకున్నా ఆ నిర్మాణానికి సాంఘిక నిర్మాణమే పునాది. అంటే ప్రకృతితో పరిశీలించి, ప్రకృతిని అనుసరించి, ప్రకృతిని సంధానించి, ప్రకృతిపై కొంత విజయాన్ని సాధించిన తర్వాత సమాజ నిర్మాణం చేయటం మొదలుపెట్టిన మనిషి ఈ సమాజ నిర్మాణాన్ని శాంతి సౌఖ్యాలతో ప్రశాంతయుతంగా సమూహం గడపడానికి ఒక రాజకీయ వ్యవస్థ నిర్మాణం అవసరం అనేటటువంటి దాన్ని గమనించాడు. ఈ గమనించేటటువంటి దారిలో ఈ సాంఘిక నిర్మాణం పునాదులు ఏ విధంగా ఉండాలి అని ఆలోచించాడు. నిజం చెప్పాలంటే మనిషి ఈ ప్రభావానికి కూడా కారణం అని చెప్పుకోవలసినటువంటి సమయం ఇది. ఎందుకంటే మనిషి కోరిక మానవ చరిత్ర మీద అనేక ప్రభావాలు పడి దానికి సరిహద్దులను ఏర్పరుస్తూనే ఉంటాయి. అది నిజం. అయితే ఈ ప్రభావం ఏదో ఒకటే అనుకోవటం మాత్రం ప్రమాదం. ఆర్థిక అనేక రకాలు ప్రభావాలు, ఈ భావాల పరిణామ శక్తి ఆర్థికాభివృద్ధి యొక్క క్రమం. ఈ రెండూ సమానాంతరంగా నడుస్తుంటాయి. ఈ రెండూ మానవుడు స్వతంత్రేచ్ఛ నుంచి సృజించినటువంటివే. స్వతంత్రేచ్ఛ అంటూ లేకపోతే ఏ వ్యవస్థ నిర్మాణం చేయడు. స్వతంత్రంగా జీవించటం కోసమే, తన స్వతంత్రతకి ఏ విధమైనటువంటి అడ్డు ఉండకుండా ఉండడం కోసమే ఒక రాజకీయ వ్యవస్థను మనిషి నిర్మించుకున్నాడు. అయితే ఈ నిర్మించుకున్నటువంటి రాజకీయ వ్యవస్థని గమనంలో కొంతకాలం గడిచిన తర్వాత ప్రోత్సహించుకుంటూ అభివృద్ధికి తోడ్పడతాడు. కానీ కొంతకాలం గడిచిన తర్వాత రెండు భిన్నమైనటువంటి శక్తులకి సమీకృతం చేయగలిగినటువంటి సిద్ధాంతాన్ని సృష్టించటంలో ఎక్కడో ఒక దగ్గర లేట్ జరుగుతుంది. ఆ సరైన సమయంలో రియాక్ట్ కావడం జరగదు. అప్పుడు తాను సృష్టించినటువంటి రాజకీయ వ్యవస్థ ఏ విధంగా పతనమవుతుంది కొన్నిసార్లు గమనించలేడు. ఎందుకంటే రాజకీయ వ్యవస్థ పతనం అనేటటువంటిది అన్నిసార్లు గందరగోళం మధ్య, అన్నిసార్లు విప్లవాత్మక నేపథ్యం మధ్య మాత్రమే జరగదు. కొన్నిసార్లు ఎక్కువసార్లు నిశ్శబ్దంగా పతనమైపోతుంది. ఈ నిశ్శబ్ద పతనం ఏ విధంగా జరుగుతుందంటే ఒకదాని తర్వాత ఒకటి ఒక్కొక్క వ్యవస్థ, రాజకీయ వ్యవస్థతో ముడిపడి ఉన్నటువంటి అనేక వ్యవస్థల సమాహారం ఉంది. ఆ సమాహారంలో ఒకటి మనిషి చేయి జారి పోయినప్పుడు ఈ పతనం నిశ్శబ్ద పతనం వస్తుంది. అయితే ఈ నిశ్శబ్ద పతనం దేని వల్ల ఉద్భవించింది అంటే, తను గమనాన్ని సమానంగా అధ్యయనం చేయకపోవటం, ఆ అధ్యయనశీలమైనటువంటి సమాజంలో కొన్ని శక్తులు చెబుతున్నా కూడా పట్టించుకోకపోవడం అనేది సమాజంలో ఎప్పుడు జరుగుతుందో అప్పుడు ఈ నిశ్శబ్ద పతనం జరిగి తీరుతుంది. అయితే అనేక శక్తుల సమాహారాన్ని నిర్మించగలిగినప్పుడే ఒకదానిపై ఒకటి స్వతంత్రతను కాపాడుకుంటూ కంట్రోల్ చేస్తూ ఉండేటటువంటి చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సమాజాన్ని నిర్మించుకున్నప్పుడు మాత్రమే మానవుని వ్యక్తిగతమైనటువంటి భద్రత, స్వేచ్ఛ భంగపరచకుండా సమగ్ర పురోభివృద్ధికి ఆ రాజకీయ వ్యవస్థ తోడ్పడుతుంది. అది జరగనప్పుడు రాజకీయ వ్యవస్థ నెగటివ్ ఎఫెక్ట్స్ని ఇస్తుంది. సంఘానికి రూపురేఖలు దిద్దగలిగిన శక్తిమంతుణ్ణి మనం మానవుణ్ణి పరిశీలిస్తే ప్రథమ కర్తవ్యమని ఎంతోమంది తత్వవేత్తలు చెప్పారు. అయితే దీనిలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, సాంఘిక నిర్మాణాన్ని మొత్తంగా పరిణామం చెందించగలిగిన శక్తి మనిషికి ఉంది. దేనికోసం అతను మరో శక్తి మీద ఆధారపడవలసిన అవసరం లేదు. అందువల్ల మనిషి శక్తికి అతను బానిసగా, ఏ శక్తికి మనిషి తన శక్తి కాకుండా మిగతా ఏ శక్తికి బానిసగా ఉండవలసినటువంటి అగత్యం లేదు. తనలో నిగూఢంగా ఉన్న శక్తులను
స్వప్రయత్నం వల్ల విజృంభింపజేసుకుంటూ పోవటమే అతను చేయవలసినటువంటి పని. అతను తన స్వాతంత్రాన్ని దేనికి బలిపెట్టకుండా తన సాంఘిక బాధ్యతలను గుర్తిరిగి నిర్వర్తించగలిగినప్పుడు రాజకీయ వ్యవస్థ పతనం జరగదు. రాజకీయ వ్యవస్థ మహాసాంఘిక నిర్మాణంలో ఒక భాగం మాత్రమే. అందువల్ల ఆ సాంఘిక నిర్మాణం తాలూకా పునాదులు, వాటి పనితీరు, వాటి గమనం సదా గమనించవలసినటువంటి స్వతంత్రేచ్ఛ కలిగినటువంటి ఒక మేధో సంపత్తి మనిషికి తను ఏర్పాటు చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. అయితే తను అభిలషించవలసినటువంటి, తను కోరుకున్నటువంటి తన స్వాతంత్రాన్ని దేనికి బలిపెట్టకుండా తన సాంఘిక బాధ్యతలను నిర్వర్తించగలడం, ఆ శక్తియుక్తులు మనిషికి ఉన్నాయి. స్వతంత్ర సంఘం అనేటటువంటిది స్వతంత్ర వ్యక్తుల కలయికగా మాత్రమే రూపొందగలుగుతుంది, కానీ మిగతా బానిసల కలయిక వల్ల జరగదు. కాబట్టి సాంఘిక బాధ్యతల నిర్వహణకు వ్యక్తి స్వతంత్రతకు వైరుధ్యం లేదు, ఉండకూడదు. అంటే వ్యక్తి స్వతంత్రం, వ్యక్తి స్వేచ్ఛ, వ్యక్తి ఆలోచన రీతికి తగినటువంటి ప్రాధాన్యత ఉన్నప్పుడు మాత్రమే ఏ రాజకీయ వ్యవస్థ అయినా వ్యక్తి భావన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, డిబేట్ జరిగినప్పుడు మాత్రమే ఆ రాజకీయ వ్యవస్థ మనగలుగుతుంది తప్ప లేకపోతే కష్టం. అయితే మనం మానవత్వ తత్వాన్ని రూపొందించేటటువంటి పనిలో మనిషి తన విచారణను తానే మలుచుకున్నాడు, అనేక విధాలుగా మలుపులను అభిలషించాడు, వాటిని అనునయించాడు. అయితే మానవుడు చెబుతుంది ఇందులో క్రొత్త ఏమీ లేదు. ఎందుకంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి కూడా ఈ విముక్తి సూత్రాన్నే పాటిస్తూ వచ్చాడు. దేని నుండి విముక్తి? అతీత శక్తుల భ్రమ నుండి, ప్రతీప శక్తుల భ్రమ నుండి విముక్తి సాధించుకుంటూ తాను ఒక సాంఘిక నిర్మాణం చేపట్టి ఆ సాంఘిక నిర్మాణం ద్వారా అందులో భాగంగా ఒక రాజకీయ వ్యవస్థని నిర్మించుకున్నాడు. ఈ నిర్మించుకున్నటువంటి వ్యవస్థ, ఈ రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్యం కావచ్చు, ఇంకొక వ్యవస్థ కావచ్చు, ఏదైనా కావచ్చు, కేవలం వ్యక్తి స్వేచ్ఛకు, సామాజిక పురోగతి కోసం నిర్మింపబడినటువంటివే తప్ప అవి వాటి మనుగడ కోసం కాదు. మనిషి మనుగడ కోసం, మనిషి ప్రశాంతంగా సుఖంగా జీవించటం కోసం మాత్రమే నిర్మింపబడినటువంటి మహాసాంఘిక నిర్మాణంలోని భాగం. అయితే ఎందుకు ఇవి కూలిపోతున్నాయి? నిశ్శబ్దంగా ఎందుకు పతనం అవుతున్నాయి? అన్నిసార్లు వైలెంట్గా పతనం కావటం లేదు. కొన్ని వ్యవస్థలు అయితే నిశ్శబ్దంగా మన కళ్ళ ముందే మనం గోచరించలేనటువంటి స్థితిలో ఒకేసారి కాకుండా అలా దిగజారి మనిషి చేజారిపోతున్నాయి. పతనావస్థ అంచులకు రాజకీయ వ్యవస్థని తీసుకెళ్తున్నాయి. కారణం ఏమిటంటే రాజకీయ వ్యవస్థపై, ఆ వ్యవస్థ నడిచేటటువంటి తీరుపై సమాజానికి కంట్రోల్ తప్పిపోతున్నది. తప్పిపోవటానికి కారణం సమాజం నియంత్రణ చేయలేకపోవటం, లేదా సమాజానికి అతీతమైనటువంటి శక్తుల చేతిలోకి, చాలా నేరో మైండెడ్ కుహనా మేధావుల చేతిలోకి ఈ రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోయినప్పుడు సమాజానికి అతీతమైనటువంటి వెస్టెడ్ ఇంట్రెస్ట్ను సృష్టించబడి వాటి చేతిలోకి రాజకీయ వ్యవస్థ వెళ్ళిపోయినప్పుడు మనకు తెలియకుండా, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళ గుర్తిరగలేకుండా కూడా నిశ్శబ్ద పతనం, రాజకీయ వ్యవస్థ యొక్క నిశ్శబ్ద పతనం అనేది జరుగుతుంది. దీనిపై నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికి మీకు ప్రయత్నం చేస్తాను. ఈ రాజకీయ వ్యవస్థ యొక్క నిశ్శబ్ద పతనం అనేది ఆకస్మిక హింసాత్మక తిరుగుబాట్లకు భిన్నంగా కూడా సంస్థాగత విశ్వాసం, సామాజిక ఐక్యత మరియు ప్రజాస్వామ్య నియమాలలో క్రమంగా తెర వెనుక జరిగే క్షీణతను వివరిస్తుంది. ఈ దృగ్విషయం క్రమంగా ప్రజాస్వామ్యం వెనక్కి తగ్గటం, పెరుగుతున్న సామాజిక ధ్రువీకరణ మరియు విస్తృతమైన పౌర అలసట,
భావన ద్వారా నిర్వహించబడింది. విసిగిపోతున్నారు, అలసిపోతున్నారు. రాజకీయ వ్యవస్థ సృష్టించినటువంటి భావజాలం నుండి ఈ రాజకీయ వ్యవస్థ చేస్తున్నటువంటి ఈ రాక్షస క్రీడకి మనిషి విసిగిపోయేటటువంటి దశ. సమాజ నిర్మాణంలో మార్పు రావాలి, ఈ వ్యవస్థ కూలిపోతుందనేటటువంటి అవేర్నెస్ వచ్చిన తర్వాత నిర్మాణాన్ని సంస్కరించటం మొదలుపెట్టే దశ వస్తుంది. అసలు ఆ అవేర్నెస్ రావటానికి, ఆ స్పృహ, ఆ చైతన్యం రావటానికి సమాజంలో ఎంతో కొంత కృషి జరగాలి. ఆ కృషి మేధోపరంగా, సామాజిక పరంగా, యువత ద్వారా, మేధావుల ద్వారా, ఆలోచన పరుల ద్వారా, తాత్విక చింతనా పరుల ద్వారా మాత్రమే జరుగుతుంది. అయితే ఈ నిశ్శబ్ద క్షీణతకి కొన్ని సూచికలు ఉన్నాయి, పారామీటర్స్. వాటిని మనం విశ్లేషించినప్పుడు ఎంత నిశ్శబ్దంగా ఇది చేయి జారిపోతుందో మనకు అర్థమవుతుంది. ఇందులో కొన్ని మనం తీసుకుందాం. ఈ క్రమమైన తిరోగమనం, సిస్టమాటిక్ రివర్సల్ అయిపోతుంది. ప్రజాస్వామ్య సంస్థలు, న్యాయ వ్యవస్థ, పత్రికా రంగం, పౌర సేవలు వంటివి ఎన్నికల నాయకులచే అంతర్గతంగా నెమ్మదిగా బలహీనపరచబడుతున్నాయి. తరచుగా కార్యనిర్వాహక అధికార దుర్వినియోగం, తారుమారు, స్వతంత్ర పౌర సంస్థలపై ఆంక్షల ద్వారా చేసేటటువంటి పీడన వల్ల కూడా ఇది జరుగుతుంది. ఈ నిశ్శబ్ద రాజకీయాల పతనావస్థ ఆవిర్భావం అర్థవంతమైనటువంటి ప్రతిపక్షం లేనప్పుడు, రాజ్యాంగపరమైన చర్చలు మసకబారి వాటి స్థానంలో రాజకీయ కార్పొరేట్ ఉన్నత వర్గాల మధ్య లావాదేవీలతో కూడిన రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నాయి. ఇవి నిశ్శబ్దంగా పతనావస్థకు రాజకీయ వ్యవస్థను తీసుకెళ్తున్నాయి, అంచుల వరకు నెట్టబెడుతున్నాయి. అయితే ప్రజా విశ్వాసం, నిశ్శబ్ద రాజకీయాల ఆవిర్భావం అర్థవంతమైనటువంటి రీతిలో జరగనప్పుడు ప్రజా విశ్వాసం సన్నగిల్లడం అనేటటువంటిది చాలా సామాన్యమైనటువంటి విషయం. పెద్ద ఎత్తున తిరుగుబాట్లు చేయటానికి బదులుగా పౌరులు రాజకీయ వ్యవస్థపై తమ విశ్వాసాన్ని ఉపసంహరించుకుంటారు. ఈ ఉపసంహరణ జరిగినటువంటి ప్రాసెస్లో విస్తృతమైనటువంటి ఉదాసీనత, భాగస్వామ్యం తగ్గడానికి మరియు సంక్లిష్టమైన సామాజిక సమస్యలకు జనరంజకమైన సరళమైన పరిష్కారాలపై ఆధారపడడానికి దారితీస్తుంది. ఇప్పుడు భారతీయ సమాజంలో జరుగుతున్నది ఇదే. సంక్లిష్టమైన సామాజిక సమస్యలకు జనరంజకమైన సరళమైన పరిష్కారాలపై ఆధారపడటానికి దారితీసింది. ఆ సంక్లిష్టతను తగ్గించటం కానీ, సంక్లిష్టతను రూపుమాపేటటువంటి ప్రయత్నం కానీ రాజకీయ వ్యవస్థ చేయటం లేదు. ఎందుకంటే దాని ఆబ్జెక్టివ్ కేవలం అధికారం లాలస మాత్రమే. ఆ సంక్లిష్టతను నిర్మూలించి ప్లెయిన్ సోషల్ ఫార్మ్ను చేయాలనేటటువంటి కోరిక అసలు రాజకీయ వ్యవస్థలో లేదు. అది కానకుండా పోయింది. తద్వారా ఏమి జరుగుతుంది? సామాజిక విచ్ఛిన్నత జరుగుతుంది. గుర్తింపు, వర్గం లేదా భావజాలం ఆధారంగా ఏర్పడిన విభజనలు తెగల విధేయతలుగా గట్టిపడుతున్నాయి, గట్టిపడ్డాయి. ఇందులో కులం ప్రధానమైనటువంటి పాత్రను ఈ భారతీయ సమాజంలో పోషిస్తుంది. హేతుబద్ధమైన చర్చకి, సాఫీగా జీవనం గడపడానికి కావలసిన రాజీకి అవసరమైన ఉమ్మడి వేదికను ఇవి నాశనం చేస్తున్నాయి. తద్వారా రాజకీయ వ్యవస్థలు ప్రజలకు మానసికంగా అలసటను, అస్థిరతను కలిగిస్తున్నాయి. ఈ ప్రజాస్వామ్యంలో జరుగుతున్నటువంటి, లేక ప్రజాస్వామ్యం పేరుగా నామమాత్రం నడుపుతున్నటువంటి మహాసంఘ నిర్మాణంలో భాగమైనటువంటి ఈ రాజకీయ వ్యవస్థ ప్రజాస్వామ్య ధోరణుల్ని, ప్రజాస్వామ్యం నుంచి దూరంగా జరిగిపోయి కేవలం కొద్దిమంది సంపన్నుల చేతిలో, కొద్దిమంది కుహనా మేధావుల చేతిలో, కుసంస్కారుల చేతిలో, మాట్లాడితే ప్రాంతం,
మాట్లాడితే కులం, ఊపిరి తీస్తే కులం, ఊపిరి విడిస్తే కులం, ఇటువంటి వ్యక్తుల సంఘాల చేతిలోకి పరిణామక్రమం అటు నెట్టబడితే, రాజకీయ వ్యవస్థ నెట్టబడినప్పుడు ఏర్పడేటటువంటి దురాగతాలు, దురాచారాలు మానవ శక్తికి తిరిగి వాటిని పునర్నిర్మించటానికి, తిరిగి సంఘ నిర్మాణాన్ని సక్రమమైన రీతిలో నిర్మించటానికి అడ్డంగా పడతాయి. ఇప్పుడు భారతీయ సమాజంలో ఇవి అడ్డంగా పడుతున్నాయి. అయితే వీటిని అధిగమించటానికి మార్గం లేదా? ఉంది. ఎప్పుడు? సమాజం మొత్తం, సమూహం మొత్తం ఒక కన్స్ట్రక్టివ్, నిర్మాణాత్మకమైనటువంటి ఆలోచన ధోరణిని నిర్మించి, ఆ ఆలోచన ధోరణితో సమకాలీన సమాజంలో సమస్యలను ఏ విధంగా రాజకీయ వ్యవస్థ సృష్టిస్తుంది, రాజకీయ వ్యవస్థ బస్టు పట్టడానికి సమాజం తాలూకా రోల్ ఎంతుంది, సమూహం రోల్ ఎంతుంది, లేదా కొద్దిమంది రాజనీతి, కుహనా రాజనీతి శాస్త్రవేత్తల చేతిలో ఏ విధంగా మలచబడి సామాన్యుడికి దూరంగా నెట్టబడింది. ఈ వివేచన, ఈ విజ్ఞత, ఈ రెండు సమాజంలో ఏర్పడినప్పుడు మాత్రమే ఆ కుహనా శక్తులను ప్రక్కకు నెట్టి పురోగమనానికి తీసుకుపోయి తిరిగి రాజకీయ వ్యవస్థను పునర్నిర్మాణం చేసి సౌభాగ్యానికి ఒక ప్రాతిపదికగా, ఒక ఎఫెక్టివ్ టూల్గా తయారు చేయడం జరుగుతుంది. అయితే ఈ నిర్మాణానికి వర్తమాన భారతీయ సమాజంలో సరిపడినటువంటి ఎన్విరాన్మెంట్, వాతావరణం ఉన్నదా లేదు అనేది నా భావన. అయితే ఇది కష్టసాధ్యమా, అసాధ్యమా, దుస్సాధ్యమా? కష్టసాధ్యమైన దీన్ని నిర్మించవచ్చు. ఎప్పుడు? చైతన్యం పరిడవిల్లాలి. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా మానవత్వమే పరమావధిగా ఏర్పడినటువంటి చైతన్యాన్ని సమాజం సృష్టించినప్పుడు ఇవన్నీ తునాతునకలుగా పోయి అడ్డంకులు తప్పుకొని తిరిగి రాజకీయ వ్యవస్థ పునర్నింపబడి మళ్ళీ మహాసంఘ నిర్మాణంలో ఒక భాగమైనటువంటి ఈ రాజకీయ వ్యవస్థ సామాజిక స్పృహతో సమాజంలో సర్వులు ఆనందంగా బ్రతికేటటువంటి సమాజ నిర్మాణానికి దోహదపడుతుంది. నా విన్నపం ఏమిటంటే, యువత ఈ విషయంలో ఆలోచించండి, విస్తృతంగా అధ్యయనం చేయండి. ఇప్పటి కుహనా మేధావులు చెబుతున్నటువంటి నిర్వచనాలను గుడ్డిగా నమ్మకండి. మీకై మీరు నిర్వచించటానికి ప్రయత్నించండి. సామీప్యత ఉన్నదా లేదా, సారూప్యత ఉన్నదా లేదా, వర్తమాన సమాజ నిర్మాణానికి అవి ఉపయోగపడతాయా లేదా, కాలం చెల్లిన బూజుబట్టినటువంటి సిద్ధాంతాలను వల్లిస్తూ లేదా కృతకంగా ఆర్టిఫిషియల్గా కొన్ని సిద్ధాంతాలను మనకు చెబుతూ వాస్తవంగా వాటిని ఆచరించకుండా రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టిస్తున్నటువంటి వ్యక్తుల చరిత్ర మనకు అవగతమవుతుంది. ఆ చరిత్ర మనకి అవగతమైనప్పుడు పరిష్కారం ఏమిటో మనకు తెలుస్తుంది. దయించి చదవండి, విస్తృతంగా అధ్యయనం చేయండి. ఈ విషయమై తప్పకుండా యువత చేస్తుందని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.